ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగర మోగిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారం ఊపందుకున్నాయి. నామినేషన్ల ఘట్టం ప్రారంభంతో నామినేషన్లు కూడా సిద్ధం కావడం జరిగింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఓ మహిళను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబెడటం జరిగింది. పెదకూరపాడు అభ్యర్థిగా సామ్రాజ్యం గారిని నిలబెడటం ద్వారా సామ్రాజ్యం గారి యొక్క ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కంగ్రాచులేషన్స్ మేడం గారు. మీకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థిగా పెదకూరపాడుకు సీటు కేటాయించడం పట్ల, అదేవిధంగా బీఫారం ఇవ్వడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా బాగా ఫీల్ అవుతున్నానండి. చాలా సంతోషం కూడా ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల అనేది నాకు ఎంత గుర్తింపిచ్చి సార్ నాకు ఈ అవకాశం కలిసిన తన మాట నేను ఎప్పుడు నిలబెడతాను. ప్రత్యర్థి పార్టీలంతా బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ వృద్ధండులు, కార్పొరేట్ సంస్థల అధిపతులు. మీరు వాళ్ళని ఒక సామాన్య మహిళగా ఉన్నవారు, మీరు వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు? అంటే డబ్బే ఏది లక్ష్యం కాదండి, మనం చేసే సేకరి లక్ష్యంగా నేను భావిస్తాను. నేను పడే కష్టానికి నన్ను గుర్తించారు ప్రజల్లో. 5 మండలాల్లో ఇలా జనసేన పార్టీ కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం కావాలి ప్రతి ఒక్క ఆడపడుచు అనుకుంటుంది. గ్యాస్ ఫ్రీ, రేషన్ బిల్, మన డబ్బులు, పిల్లల చదువులు ఫ్రీ, ఇవన్నీ గురించి ప్రతి ఒక్క ఆడబిడ్డే వస్తుంది ముందుకి. వాళ్ళ ఆశయాలు తీరుస్తా. తప్పకుండా నాకు పవన్ కళ్యాణ్ ఆశయాల మీద వచ్చాను. అదే లెక్కలో నేను పేదోళ్ల తరపు నుండి ఇలా జనసేన పార్టీ అంటే కోర్పాడే జనసేన పార్టీ. అంటే పెదకూరపాడు నియోజకవర్గం చాలా విశాలమైనటువంటి నియోజకవర్గం. సుమారు 110 గ్రామాల దాకా ఉన్నాయి. ఈ గ్రామాలన్నిటిలోకి మీరు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా తీసుకెళ్తారు? సిద్ధాంతాలంటే ఏంటండి, మన కుల మతం లేదు అసలు ప్రస్తుతానికి. ఎక్కువ పేదోళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి జరుగుబాటు అంతా ఒకటే, మనం కలిసేదే ఏంటంటే ఇంకో పార్టీ ఏం పార్టీ, టీడీపీ అయితేనే తెలుగుదేశం, రెడ్డిస్ అంటే ఇది అన్న, అట్లా కాకుండా ఇది జనసేన పార్టీ అని మన అందరి జనాలతో కూడిన పార్టీ అని ఆ సిద్ధాంతం పీతల పార్టీ. అందులో ఆ లెక్కలో నేను తీసుకెళ్తున్నాను. వాళ్ళు చాలా స్పందన కలిగిస్తున్నారు నాకు. అంటే గత 6 నెలల నుంచి పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు కదా, అక్కడ స్థానికులు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఏ మార్గం చెబుతారు? ఆమె చాలా సమస్యలు తీశారండి. ఇవన్నీ ఒక పూలదండలుగా అనుకున్నాను, వెళ్ళిపోతున్నాను. అవన్నీ కాదు, నేను గెలవగలుగుతానని నాకు భరోసా ఉంది. అందులో పేదలకి నేను చెప్పే విధానం వాళ్ళకి చాలా నచ్చింది. ఇప్పుడు దాకా మగవాళ్ళకి ఇచ్చారు ప్రభుత్వం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తించి ఒక ఆడపిల్లని అంత పెద్ద దాంట్లో నియోజకవర్గంలో నన్ను పంపించారు. అది గెలిచి నేను పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా ఇస్తాను. అదే చెప్తున్నా, ఒకసారి ఇప్పుడు దాకా చూసారు మీరు ప్రభుత్వం, ఒకసారి ఆడబిడ్డను చూడండి, ఎట్లా ఉంటుందో చూడండి చెప్తున్నా. వాళ్ళు నా మాట చాలా కట్టుబడి ఉన్నారు. చేస్తాను, నేను గెలుస్తాను. పెదకూరపాడు నియోజకవర్గంలో రహదారులు, అదేవిధంగా ఇసుక మాఫియా చెలరేగిపోతున్నారు కదా, వారిని అడ్డుకట్ట వేయడానికి ప్రజలను ఏ విధంగా మీరు చైతన్యపరుస్తారు? నాకు పదవి వచ్చాక నేను చెప్తానండి ఇవన్నీ. నేను గెలుస్తాను, గెలిచినప్పుడు ఎట్లా చేయాలని చెప్తాను. అంటే రాష్ట్రంలోనే పెదకూరపాడు నియోజకవర్గం అంటే ఒక విశిష్టత స్థానం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ 5 సార్లు గెలిచినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం నుంచి ఒక మహిళగా మీరు ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తారు వాళ్ళ సమస్యల మీద? బ్లడ్ షాపులు తీసేస్తారండి నాకు. ఇంకోటి, ఒకళ్ళు ముస్లింలు ఉండాలి, వాళ్ళకి జరుగుబాటు లేదు. మన పవన్ కళ్యాణ్ ఉదయ ఆశయాలు పెట్టారు, దానికి వాళ్ళకి ఎప్పుడు నిత్య వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. పిల్లల చదువులు, ఒకళ్ళు ఏం చేస్తున్నారంటే చదువుకునే సామెత లేకుండా పనులు పంపిస్తున్నారు. మన పవన్ నేను అట్లా కూడా చేశాను నా సొంత డబ్బులతో, పిల్లలకి స్కూల్ కూడా ఫీజులు కట్టి. అట్లా కూడా మన పవన్ కళ్యాణ్ వస్తే మనకు ఫ్రీగా చదువుకుంటే, మనం వస్తే వాళ్ళకి భోజనం కూడా బస్ పాస్ ఫ్రీ, అవన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి అట్లాంటి హామీలు ఇస్తున్నాను నేను. ఏదో మీకు ఉద్యోగం ఇస్తానో, మీకు ఏదో పొలాలు రాస్తానో, మీకు ఏమైనా చేస్తానని మాత్రం నేను చెప్పట్లా. మనకి ఆడబిడ్డ కోరుకునేది ఏంటి, ఇళ్లలో ఇంట్లో 3 పూట అన్నం తినడానికి, లేదా మన పిల్లల చదువు గురించి అదే చెప్తున్నా. అట్లాంటిది నేను వస్తానమ్మా మీకు జాబ్ ఇస్తాను, నేను వస్తాను మీకు మాఫీ చేస్తాను, మీకు వస్తాను నేను బంగారం తీసుకొస్తా బ్యాంకులో, ఆ మాటలు చెప్తాను నేను. మా అన్న చెప్పిన మాటలే చెప్తున్నా. మీకు మీరు 3 పూటలు ఏ బాధ లేకుండా భోజనం చేస్తానికి, మీ పిల్లలు చదువుకుంటానికి మా పవన్ కళ్యాణ్ పెట్టిన సిద్ధాంతాలు ప్రతి ఒక్క ఇంటికి పోయిద్ది. పోయినప్పుడు నన్ను నిలబెట్టి అడగండి. ఏ నాయకుడు చెప్పడు మగోడైతే కాలర పట్టుకోమంటారు, నేను ఆడపిల్లని చెంగు పట్టుకుని మీరు అడగొచ్చు. నేను 100 రూపాయలు కాచుకుని నేను రాస్తాను. మా సిద్ధాంతాలు ఏది పార్టీ పోయినా నన్ను అడగొచ్చు అని చెప్పాను. వాళ్ళు చాలా ఏ నాయకుడు చెప్పలేదంటే కూడా నా లాంటి క్వశ్చన్ చెప్పాను, అదే చేస్తాను కూడా. అంటే ఏప్రిల్ 11వ తారీఖు రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, మీ అభిమానులకు మీరు ఏమని పిలుపునిస్తున్నారు? జనసేన పార్టీ నిజంగా మన అదృష్టంగా భావించి పవన్ కళ్యాణ్ పెట్టాడు. అందుకని ఈ 2019 అనేది ఒక పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, ఎవరికి అర్హత లేదు. జై జనసేన, జై పవన్ అన్న.
ఒక సామాన్య మహిళకు నాకు పిలిచి ఎమ్మెల్యే సీటు కేటాయించినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాను. ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా గెలిచి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తానని సామ్రాజ్యం గారు ముక్తఖండంతో చెప్పడం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో రాష్ట్రమంతా కూడా పెదకూరవాడి వైపు చూసే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిచి జనసేన పార్టీ అధినేతకు కానుకగా ఎమ్మెల్యే సీటును ఇస్తాను. అమరావతి అసెంబ్లీలో జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా కృషి చేస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్ తో శ్రీనివాస్, 99 టీవీ, పెదకూరపాడు నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.